గౌరవనీయులు పెద్దలైన వారందరూ వస్తున్నారు. ప్రార్థన చేసుకొని మనము ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన తరలి ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన ఈ పగటి కాలం అంతట్లో చల్లగా మమ్మల్ని భద్రపరిచారు. ఈ రాత్రికాల సమయంలో మా గుంటూరు నగరపాలక సంస్థను బట్టి ప్రార్థిస్తున్నాము. సంవత్సరమంతయు శ్రేష్టమైన సేవలు ఈ నగర బిడ్డలందరికీ అందించిన ఈ సంస్థను దినదనాభివృద్ధి పరచండి ప్రభువా. ఇందు పరిచర్య చేయించినటువంటి అధికారులను, క్రిస్మస్ కోసం చాలా చక్కగా తయారై వచ్చేసినట్టు హెయిర్ స్టైల్ కోసం చూస్తున్నారండి బాబు. ఈ రోజు చూడండి ఎలా చూస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుక కార్యక్రమాన్ని మనమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి మేడం గారికి, అదేవిధంగా శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మహమ్మద్ ముస్తఫా గారికి, డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు గారికి, సజీలా గారికి, అసిస్టెంట్ కమిషనర్ జ్యోతి గారికి, కార్పొరేటర్లు స్మితా పద్మజ గారికి, జ్యోతి గారికి, అదే ఆబిద్ గారికి, పూర్వ నాగేశ్వరరావు గారికి, వీరావళి గారికి, అంబేద్కర్ గారికి, ధనలక్ష్మి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసి మనందరికీ దేవుని యొక్క వాక్యము చెప్పినటువంటి ఎస్జే బాబురావు బిషప్ గారికి, బేగల రత్నం డిప్యూటీ బిషప్ గారికి, సూర్యప్రకాష్ గారికి, మధుబాబు గారికి, అనంతరావు గారికి, మణిబాబు గారికి, పురుషోత్తం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ముందు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో మరి దేవుని యొక్క పాటలు పాడినటువంటి ఆ యొక్క మహిళలకి, అదేవిధంగా ఇద్దరు చిన్నారులకి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేయడంలో ప్రధానంగా మా కార్పొరేటర్లు, మా సోదరి రాజరథమ్మ, నువ్వు పైకి రా, రాజరథమ్మ గారికి, అదేవిధంగా మా శానిటరీ సూపర్వైజర్ ఆనంద్ గారికి, మధు గారికి, మరియన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ కార్పొరేషను అధికారులకి, ఉద్యోగులకి, కార్మికులకి అందరికీ కూడా క్రిస్మస్
పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ నెలమాసం పూర్తయి ఆ రోజు ప్రధానమైన పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజు ఆ ఈద్గా దగ్గర కూడా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు, అంటే ఏదైతే గుంటూరు నగరంలో సుమారు ప్రధానమైన ఈద్గాలు, ఒకటి నగరపాలెంలో ఉన్నటువంటి స్టాల్ హై స్కూల్ ఎదురు, 2 చందనా బ్రదర్స్ దగ్గర ఉన్నటువంటి మామిడి స్కూలు, 3 పొన్నూరు రోడ్లో ఉన్నటువంటి ముస్లిం కాలేజీలో ఉన్నటువంటి ఈద్గాలో కూడా ఈ యొక్క రంజాన్ ఈద్గా దగ్గర భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసి సుమారు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలకు, ముస్లిం సోదరులకు, ముస్లిం చిన్నారులందరికీ కూడా రంజాన్ రోజు ఈద్గా దగ్గర నమాజ్ చేసుకోవడానికి పూర్తిగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మేమందరం కూడా తీసుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా క్రైస్తవులకు ప్రధానమైనటువంటి పండగ ఈ యొక్క క్రిస్మస్ పండగ. మరి దానికి కూడా మరి క్రిస్మస్ మాసం నెల రోజుల్లో ఏదో ఒక రోజు మరి కొంతమంది క్రైస్తవ ఉద్యోగస్తులు ఉన్నారు, క్రైస్తవ కార్పొరేటర్లు ఉన్నారు, క్రైస్తవ ప్రజాప్రతినిధులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా చర్చించి మరి పండగకి 3-4 రోజుల ముందున ఈ యొక్క సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న నా దగ్గరికి కొంతమంది కార్పొరేటర్లు, అదేవిధంగా కొంతమంది యూనియన్ నాయకులు కూడా వచ్చి అడగడం కూడా జరిగింది. ఈ యొక్క ప్రధానమైన 3 పండుగలు కూడా ప్రతి సంవత్సరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి కార్యక్రమానికి మరి శ్రీకారం మీరు చుట్టారు. దాన్ని ఎక్కడా కూడా ఆపకుండా దీన్ని నిరంతరం నిర్విరామంగా కొనసాగించండి అని చెప్పేసి కూడా చెప్తే మా కార్పొరేటర్లు అందరూ కూడా కొంతమందికి చెప్పాం. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, నేనున్నా లేకపోయినా, లేకపోతే కమిషనర్ ఉన్నా లేకపోయినా, శాసనసభ్యులు ఉన్నా లేకపోయినా, వేదిక మీద మేమందరం ఉన్నా లేకపోయినా, ఈ భూమి ఉన్నాళ్ళు ఈ గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టేటువంటి కార్యక్రమం గుంటూరు నగరపాలక సంస్థ తీసుకుంటుంది అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా చెప్తా ఉండడం జరుగుతామని చెప్తున్నాం. మరి ఈరోజు మరి చాలా మంది కూడా, ఎందుకంటే పొద్దు నుంచి చాలా మంది కార్మికులు కూడా వారి వారి విధులు నిర్వహించి రావడం జరిగింది. అమ్మ ఒక పావుగా ఉంటే ఒక 20 నిమిషాల్లో ఈ సభను ముగించి కేక్ కట్ చేసి మరి భోజనాలు స్టార్ట్ చేద్దాం, ఒక 20 నిమిషాలు వెయిట్ చేయడం అని చెప్తూ మరి ఈ కార్యక్రమానికి చాలా మంది పెద్దలందరూ కూడా ఇచ్చేశారు. మరి వాళ్ళందరి ప్రసంగం కూడా 2 నిమిషాలు మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారి యొక్క సందేశం విన్న తర్వాత కేక్ కట్ చేద్దాం, తర్వాత భోజనాలు ప్రారంభిద్దాం అని చెప్తూ మరి దేవుడి కోసం మనం అందరం కూడా ఒక 4 రోజుల పాటు, అంటే మతాలు వేరే ఉండొచ్చు, హిందువులకి కార్తీక మాసం ఒక 4 రోజుల పాటు ఉంటుంది, ముస్లింస్ కి రంజాన్ మాసం ఇంకో 4 రోజుల పాటు ఉంటుంది, క్రిస్టియన్స్ కి క్రైస్తవ మాసం ఒక 4 రోజుల పాటు ఉంటుంది. అంటే దేవుడు వేరైనా, మతాలు వేరైనా సరే సాంప్రదాయం ఒకటే అనడానికి ఇదే ప్రధానమైన నిదర్శనం అని చెప్తూ మరి సంవత్సరంలో ఉన్నటువంటి 12 మాసాల్లో 11 మాసాలు మనం మన కోసం బతుకుతాం, ఒక మాసం దేవుడి కోసం, దేవుడి యొక్క మార్గంలో మనం అందరం నడిస్తే 11 మాసాల దేవుడు మనల్ని కాచి కాపాడతాడు అని చెప్పినటువంటి సిద్ధాంతాన్ని నేనైతే మీరందరూ కూడా నమ్మాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరి మీ అందరికీ ఈ 2023వ సంవత్సరంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నాయి. మరి రాబో 2024వ సంవత్సరంలో మీ అందరి యొక్క జీవితాల్లో కొత్త వెలుగు రావాలని, ఆ యేసు ప్రభువు యొక్క దీవెనలు మీపై, మీ కుటుంబంపై, మీ చిన్నారులపై, మీ అందరిపై ఉండాలని చెప్పేసి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నగరపాలక సంస్థ కార్మికులకు, ఉద్యోగులకు, నగర ప్రజలకు అందరికీ కూడా ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేయర్ గారు, వేదిక మీద ప్రజలందరికీ ఉద్యోగాలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. టైం కూడా 2 నిమిషాలు అని చెప్పి కమిషన్ గారు కూడా చెప్తా ఉన్నారు 2 నిమిషాలు మాట్లాడమని చెప్పి. నేను 2 నిమిషాలే
మాట్లాడతాను. నేను క్రిస్మస్ పండుగ ఇందాక మేరీ గారు చెప్పారు, క్రైస్తవ మతం, హిందూ మతం, ముస్లిం మతం అని చెప్పి. నేనైతే ఈ ప్రపంచ మానవాళికి అందరికీ కూడా యేసు ప్రభువారు ఈ భూమికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి మాట మనందరికీ కూడా తెలుసు. ఆ సందేశం ఏంటంటే, యేసు ప్రభువారు జన్మించక ముందు ప్రపంచం మొత్తం కూడా అస్తవ్యస్తంగా గర్వంతో, అహంకారంతో, పాపాలతో, నరహత్యలతోటి, రకరకాల దోపిడీలతో ఉన్నటువంటి పరిస్థితులు క్రీస్తు పూర్వం ఉండేవని చెప్పి మనం బైబిల్ చదువుకున్న అందరికీ కూడా తెలుసు. యేసు ప్రభువు భూమిలోకి వచ్చింది, ఆయన పుట్టింది పశువుల పాకలో. అంటే ఈ ప్రపంచ మానవాళికి ఒక సందేశం ఏమిస్తున్నారంటే, శాంతి సమాధానాలతో మాత్రమే ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి ప్రశాంతంగా ఉంటాడనడానికి దీన్ని మాత్రమే మీరు తీసుకోండి. మీ కుటుంబాలు, మీరు, మీ బిడ్డలందరూ కూడా దినదినాభివృద్ధి చెందుతారు. మనకి చేతనైనంతలో మన ఇతరులకు సహాయం చేసేటువంటి మనసును పెంపొందించుకోండి. మనకు శత్రువు వచ్చినా కూడా అతనికి సహాయం చేసేటువంటి విధంగా ఉండాలి మన జీవన విధానం అనేటువంటి అంశాన్ని ఈ ప్రపంచ మానవాళికి కూడా యేసు ప్రభువు గారి సందేశం వచ్చింది. ఇది క్రైస్తవులు ఆచరించేటువంటి జీవన విధానంగా యేసు ప్రభువు గారు తీసుకెళ్ళమని తప్పించి, ఇంకా క్రైస్తవులు ప్రపంచ మానవాళి మొత్తం కూడా తీసుకెళ్ళమని చెప్పారు. ఈ సందేశాన్ని ఎవరైతే బైబిల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని క్రైస్తవ మతం కింద, అల్లా చెప్పినటువంటి అంశాలను ఎవరైతే ఫాలో అవుతున్నారో ముస్లిం మతం కింద, హిందూ దేశంలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే సాంప్రదాయాలు పాటిస్తా ఉన్నారో హిందూ మతం కింద మనం ఏర్పాటు చేసుకున్న 3 మతాలు. కానీ ఇవన్నీ కూడా వారి వారి యొక్క జీవన విధానాలుగా మాత్రమే మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నేను ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ చేసుకుంటా ఉంటాం, కొత్త బట్టలు వేయించుకుంటాం, భోజనాలు ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఈ భూమిలో క్రిస్మస్ పండుగ మనం ఎందుకు చేసుకుంటున్నాము? యేసు ప్రభువు వారు ఏ విధంగా జన్మించారు, యేసు ప్రభువు మనకు ఏం చెప్పబడినటువంటి అంశాన్ని మాత్రం మర్చిపోయేటువంటి పరిస్థితి మనందరిలో కూడా ఉంది. కానీ దయచేసి ఇటువంటి వేదికల ద్వారా మీరు చర్చలకు వెళ్తా ఉంటారు, పాస్టర్లు చెప్తా ఉంటారు, చెప్పినటువంటి గంటలోనో గంటన్నరలో చెప్పేటువంటి మాటల్లో ఒక 2 మంచి మాటల్ని మన మనసుల్లో ధ్యానం చేసుకున్నట్లయితే మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మన జీవన విధానానికి అవి ఎప్పుడూ కూడా మంచి చేస్తుంది తప్పనిచ్చి చెడు చేసేటువంటి పరిస్థితి కాదు. కానీ ఈ క్రిస్మస్ నుంచి, ఈ నూతన సంవత్సరం నుంచి ఖచ్చితంగా మీరందరూ కూడా మీ కుటుంబాలు దినదినాభివృద్ధి చెందాలని చెప్పి, యేసు ప్రభువు చూపినటువంటి మార్గంలో మీ కుటుంబాలన్నీ, మన కుటుంబాలన్నీ కూడా ప్రయాణం చేసే విధంగా మన జీవన విధానాలు ఉండాలని చెప్పి, మన ఇతరులకు మనం సహాయం చేసే విధంగా, మన శత్రువులు మనం ప్రేమించే విధంగా, మన కుటుంబాలు, మన ఆలోచనలన్నింటినీ కూడా మార్చుకునే విధంగా సందేశం ఉండాలి. అప్పటి కొత్త బట్టలు గుర్తించుకున్నాం, భోజనాలు చేశాము, క్రిస్మస్ పండుగ అయిపోయిందంటే క్రీస్తు పుట్టినటువంటి క్రిస్మస్ పండుగకి అర్థం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఇంత పెద్ద వేదిక మీద నుంచి పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో కావచ్చు, చర్చిల్లో పాస్టర్లు చెప్పేటువంటి మాటలు కావచ్చు, మీరు మీ కుటుంబాలకి, మీ బిడ్డలకు అందరికీ కూడా మంచి పెంపొందించే విధంగా ఈ క్రిస్మస్, ఈ నూతన సంవత్సరం 2024 మీ కుటుంబాల్లో దినదినాభివృద్ధి చెంది, మీ కుటుంబాల్లో దినదిన ప్రారంభాలను అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నగరపాల సంస్థ తరఫున ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొన్న మా అదృష్టంగా భావిస్తూ, ఇంత చక్కని కార్యక్రమాలు నిర్వహించినటువంటి కమిషనర్ కీర్తి చెరుకూరి గారికి, మేయర్ గారికి, మీ అందరికీ నగరపాల సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సెమీ క్రిస్టమస్ సందర్భంగా విచ్చేసిన మేయర్ మనోహర్ నాయుడు గారికి, కమిషనర్ గారికి, మరియు ఎమ్మెల్యే గారికి, రసూల్ గారికి, డైమండ్ బాబు గారికి, మిగతా కార్పొరేటర్స్ అందరికీ, మరి ముఖ్యంగా ఈ యొక్క సెమీ క్రిస్టమస్ సందర్భంగా విచ్చేసిన పాస్టర్స్ కి, మరియు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. వి విష్ యూ ఆల్ మెరీ క్రిస్మస్ అండ్ ఎ వెరీ బ్లెస్డ్ క్రిస్మస్.
క్రిస్టమస్ అంటే యేసుక్రీస్తు పుట్టుక. క్రిస్టమస్ అంటే యేసుక్రీస్తు ఎందుకు పుట్టారో మనమందరం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం. క్రిస్టమస్ అంటే క్రైస్తవులు ఎంతగానో ఆరాధించే జీసస్ క్రీస్ట్ జన్మదినం. జీసస్ క్రీస్ట్ జన్మదినం రోజు జరుపుకునే ఈ పండగ ఎంతో పవిత్రమైనది. ప్రేమ, శాంతి చిహ్నాలకి ఈ క్రిస్టమస్. అదేవిధంగా నాకు క్రిస్టమస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే క్రిస్టమస్ మొదలైన ముందే సెమీ క్రిస్టమస్ ద్వారా మనమందరం కలిసి, అంటే మతానికి సంబంధం లేకుండా, కులాలకి సంబంధం లేకుండా మనమందరం కలిసి ఒక పండుగ వాతావరణం సందడిగా మనమందరం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా యేసుక్రీస్తు జన్మించి 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా క్రైస్తవుల ఆరాధనలు అందుకుంటున్నారు. క్రిస్టమస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాను. అదేవిధంగా ఆయన అనుసరించిన జీవన విధానము, ఆయన బోధించిన జీవన మార్గము మనసుకు ఎంతో శాంతి మరియు జీవితంలో సుఖంగా సంతోషంగా కొనసాగించాలని మనమందరం కూడా అలాగే ఆయన కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇహపర లోకమున ఆయన మన్ననలు పొంది జీవిత మోక్ష మార్గము సులువవ్వాలని, మీ అందరి కుటుంబంలో సుఖ సంతోషాలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ ప్రభుని ప్రార్థిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సెమీ క్రిస్మస్ ఈవెంట్ ఈరోజు చాలా పండుగ వాతావరణంలో ఉంది. మన అఫీషియల్స్ అందరినీ, మన ప్రజాప్రతినిధులని, మన కార్మికులందరినీ చూడ ఎంతో ఆనందంగా ఉంది. ఇది మొన్న కౌన్సిల్లో గౌరవనీయులు కార్పొరేటర్స్ ప్రపోజ్ చేయడం, వెంటనే నగర మేయర్ గారు వెంటనే దాన్ని చేయాలి, మనం నగరపాలక సంస్థ తరఫున చేయాలని వెంటనే ఆమోదించడం ద్వారా ఇది మనం పెట్టుకోవడం జరిగింది. ఇందాక కూడా ఇంతకుముందు కూడా సచివాలయం ఎంప్లాయీస్ కొంతమంది నా దగ్గరికి వచ్చి సెమీ క్రిస్మస్ ఇన్విటేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఐ ఆస్క్డ్ దెమ్ బైబుల్, సో దే ఆల్సో గిఫ్టెడ్ మీ బైబుల్, సో ఐ థ్యాంక్ దెమ్. సో బైబుల్ ఇంకా చదవాలి, ఎప్పటి నుంచి చదవాలనుకుంటున్నాను, బట్ ఈరోజే స్టార్ట్ చేశాను. ఐ విల్ రీడ్ బైబుల్. సో సో ఇందాక మనకి ఫాదర్ చాలా మంచి మెసేజ్ చెప్పారు. ఐ వాజ్ లిజనింగ్ టు హిస్ మెసేజ్. చాలా మంచి మెసేజ్ చెప్పారు. అండ్ ఈరోజు మనం ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా మనందరం కూడా ఇక్కడ ఉన్నది మన క్రీస్తు మెసేజ్ ముందుకు తీసుకెళ్ళడానికి. మనం ఆయన ఇంత గొప్ప వ్యక్తి, ఆయన పేరు మీద ఇన్ని 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాలు అయినా సరే మనం గుర్తుపెట్టుకున్నది ఒకటే. ఎందుకంటే ఎందు గురించి అంటే అది సర్వీస్ గురించి. మనందరం కూడా సర్వీస్లో ఉన్నాం. కార్మికుల నుంచి కానీ ప్రజాప్రతినిధులు ఇక్కడ అందరూ చాలామంది ఉన్నారు, మన అధికారులు ఉన్నారు. మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం వచ్చింది, సేవ చేసే అవకాశం. సో సేవ చేసే అవకాశంలో మనకి రోజు మన ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకు మన ఒత్తిళ్ళు ఇవన్నీ ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ మనం కనుక ఈ సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళగలిగితే మన వల్ల ఒక్కరికన్నా సరే మంచి జరిగింది, మన వల్ల ఒకరు హ్యాపీగా ఉన్నారు అనుకుంటే మనం ఈరోజు సెమీ క్రిస్మస్కి వచ్చినందుకు ఈరోజు మనం క్రీస్తు యొక్క మెసేజ్ మనం ముందుకు తీసుకెళ్ళినట్టే. సో మీరు అందరూ కూడా, అధికారులందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, కార్మికులందరూ కూడా సేవా దృక్పథంతో మీరు ఆల్రెడీ పనిచేస్తున్నారు. ఇంకా 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 మనం సేవా దృక్పథంతో పనిచేయాలని మనము అందరి ఇంట్రెస్ట్, పర్టికులర్గా వాయిస్ లేని వాళ్ళ ఇంట్రెస్ట్, మనకు దగ్గరికి వచ్చి అడగలేని వాళ్ళ ఇంట్రెస్ట్ అందరినీ కూడా మనం కాపాడుతామని, అలా మనం దానికి నిరంతరం కృషి చేయాలని కోరుకుంటూ, ఇందాక మేయర్ గారు కూడా మంచి మాట చెప్పారు. ఒక 1 month మన కోసం కాకుండా పక్కన వాళ్ళ కోసం చేయమని చెప్పి, అది కూడా చాలా మంచి మెసేజ్. 1 month కాదు, ఒక్కరోజు చేయడం కూడా చాలా కష్టం, కానీ మనం దాని కృషిలో ముందుకు సాగుతామని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి అదేవిధంగా మేయర్ గారు, మరి కీర్తి గారు, అదేవిధంగా డైమండ్ బాబు గారు, సజిలా గారు, రసూల్ గారు, కార్పొరేటర్స్, అధికారులు చేసిన అందరికీ నా హృదయపూర్వక
వందనాలు తెలియజేస్తూ ఈరోజు యేసు ప్రభు గురించి ఇక్కడే కాదు, గుంటూరులోనే కాదు, పల్లెలో, పట్టణాల్లో, అదేవిధంగా రాష్ట్రంలో కాదు, ప్రపంచమంతా మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ నెలలు ఎంతో సంతోషంగా ఆనందంగా మన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మరి యేసు ప్రభువు ఆశయాలు ఏంటి, మరి బైబిల్ ఏం రాసి ఉంది, ఏ విధంగా నడవాలి మనం అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు ప్రపంచం అంతా శాంతిగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో యేసు ప్రభువును సిలువ వేసినా కూడా ఈ ఒక్క చిన్న మాట కూడా అనలేదు. ఏంటి మరి అలాంటి యేసు ప్రభువుని ఈ రోజు ప్రపంచమంతా మరి జ్ఞాపకం చేసుకుంటుందంటే మరి ఆయనలో ఉన్న ఓర్పు నేర్పు ఎంత ఉన్నది అనేది ఒక్కసారి మనం తెలుసుకోవాలి. మరి ఆయన భగవంతుని బాటలో యేసు ప్రభు బాట మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఈరోజు రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే కోటాలు, తాపాలు, ఆస్తులు, అంతస్తులు, వందల ఎకరాలు, పోటీ ప్రపంచం. మరి ఈ ప్రపంచంలో కూడా మరి ఎంత సంపాదించినా తీసుకెళ్ళేది ఏమి వదిలిపెట్టిపోవడమే. కూడగొట్టి మొత్తం వదిలిపోయి ఏదో ఒక్క రోజు వెళ్ళాల్సిందే. ఆ విధంగా ఆలోచన చేస్తే అతను భగవంతుడు దాసుడవుతాడు, భగవంతుడిని ప్రేమిస్తాడు. మరి ఒక గ్రామానికి సర్పంచ్ ఒకడే ఉంటాడు, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకడే ఉంటాడు, భారతదేశానికి ప్రధానమంత్రి ఒకడే ఉంటాడు. మరి ప్రపంచానికి భగవంతుడు ఒక్కడే ఉంటాడు. భగవంతుడు ఒక్కడే. నాకెంత నొప్పి, మీకు అంతే నొప్పి. కులం వేరే కావచ్చు, మతం వేరే కావచ్చు, కానీ మనం అందరూ ఒక్కటే. ఆ విధంగా గుర్తుంచుకొని మనం జీవితంలో మరి ఏం చేస్తున్నాం, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేస్తే దానికి ప్రతిఫలం మంచిదే వస్తుంది. కానీ ఈ రోజు అలా కాదు. మీ ఆస్తి నీళ్ళాకోవాలి, వాడాస్తి నీళ్ళాకోవాలి, ఆడపు సంపాదించాలి, ఈడపు సంపాదించాలి, మొత్తం కూడగొట్టుకుని ఒకరోజు మొత్తం వదిలిపెట్టిపోవాల్సింది. అందుకనే భగవంతుడు పుట్టించిన తర్వాత మనం ఏం చేసేవాళ్ళని కావాలి. నాకు ఎమ్మెల్యే అధికారం ఇచ్చాడు, డైమండ్ బాబు గారికి ఇంకో అధికారం ఇచ్చాడు. ఇస్తే అధికారాన్ని మనం ఏం చేశాం, ఎంతమందికి న్యాయం చేశాం, ఎంతమందికి మనం మంచి చేశామనేది ఒక్కసారి మనసులో అనుకుంటే అప్పుడే ఆ ప్రభు దాసుడు అవుతాడు. తప్పులు చేసి వచ్చి భగవంతుడా అని చెప్తే భగవంతుడు రిజెక్ట్ చేస్తాడు. ఈ రోజు కాదు, రేపైనా సరే తాత వచ్చే తరతరాలు మనం చేసిన తప్పుకి మళ్ళీ మనకి తిరిగి వస్తున్నది అనుకుంటాం. అబ్బా ఇవాళ 10 లక్షలు సంపాదించాను, లేదా 10 ఎకరాల పొలం కొన్నాను అనుకుంటాం. నువ్వు కూడగొట్టి మొత్తం వదిలిపెట్టి ఒకరోజు నువ్వు పైన అవ్వాల్సింది. కానీ ఆ భగవంతుని దాచులు అవ్వాలా, భగవంతుని భక్తులు అవ్వాలంటే నువ్వు ఈ లోకంలో వచ్చి ఎంతమందికి న్యాయం చేశావు, ఎంతమంది జీవితాన్ని బాగు చేశావు, ఎంతమంది పేదవాళ్ళ జీవితాన్ని బాగు చేశావు అనేది దానికి సమాధానం రేపు అక్కడ ఉంటుంది. ఆ భగవంతుడు రాసి ఉంటుంది మొత్తం లిస్ట్ మొత్తం ఏం చేశావు. జీవితం ఇప్పుడు అయిపోలేదు. నేను నా కొడుకు పిల్లలు చాలా ఉంది జీవితం. ఈరోజు పవర్ ఉందని, ఈరోజు డబ్బు ఉందని, ఈరోజు ఆస్తులు ఉన్నాయని చెప్పేసి నువ్వు ఆ విధంగా చేస్తే నీకు భగవంతుడు క్షమించడు, ఆ ప్రభువు క్షమించడు. ప్రభువు క్షమించాలంటే ఎంతమందికి మంచి చేశావు, ఎన్ని కూడగొట్టావు, లేకపోతే ఎంతమంది చేశావు అనేది అవన్నీ లెక్క రాసి ఉంటుంది. కాబట్టి అందుకనే ప్రభు చెప్పిన విధంగా శాంతి, దయ, జాలి, గుణం ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు దేవుడు దాసుడు అవుతావు. కాబట్టి ఈ ప్రతి చోట ఈ బోధనలు విన్నప్పుడు మనసు కొద్దిగా మారుతుంది. మన పోతా ఒక యాక్షన్ జరిగినప్పుడు ఏం చెప్తాం,
అబ్బా ఏంటి యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి కొద్దిగా బండి స్లో వెళ్తాం, మళ్ళీ అది మర్చిపోయి మళ్ళీ 80-90 కిలోమీటర్స్ మళ్ళీ కోసం వెళ్తున్నాం. కాబట్టి ప్రభుత్వం చెప్పిన విధంగా మనం నడుచుకుంటే జీవితంలో అంతా మంచి జరుగుతుంది తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం చేసిన కార్పొరేషన్ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయ అభినందన చేస్తూ అందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.